అర్థం చేసుకుని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి ఏ రకంగా బుద్ధి చెప్తారో ఇంకెక్కువ కాలం లేదు. కౌంట్ డౌన్ మొదలైంది. మే 13వ తేదీ మన బిడ్డల భవిష్యత్తుని, మన బిడ్డల్ని మత్తు పదార్థాలకి బానిసలు చేసి వేల కోట్లు దిగమింగుతున్నటువంటి ఈ సైకో జగన్ రెడ్డిని ఖచ్చితంగా మే 13వ తేదీన భారత రాజ్యాంగం మీకు కల్పించినటువంటి ఆయుధమైనటువంటి ఓటుతో గట్టిగా బుద్ధి చెప్పండి. ఇటువంటి వ్యక్తి ప్రజాస్వామ్యంలో పనికిరాడు, రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రంలో ఉండడానికి అనర్హుడు. ఈ వ్యక్తి ఉండాల్సింది సెంట్రల్ జైల్లో. అన్ని రకాలుగా ఇటువంటి మాఫియాలన్నింటినీ కూడా అరికట్టాల్సినటువంటి అవసరం. ఎన్ని రకాల మాఫియాలండి? శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, రెడ్ శాండిల్వుడ్ మాఫియా, డ్రగ్ మాఫియా. ఇవాళ ఇటువంటి మాఫియాలందరితో పొత్తు పెట్టుకుని నేను సింగిల్గా వస్తున్నానంట. ఏంటానో సింగిల్గా వచ్చేది? ఇటువంటి మాఫియా, అన్ని రకాల మాఫియాలతో పొత్తు పెట్టుకుని వేల కోట్ల రూపాయలు దిగమింగుతో నువ్వు సింగిల్గా ఉన్నావా? నీ చుట్టూ మాఫియాలు పెట్టుకుని ఉన్నావు. నువ్వు మాఫియాల సహకారంతో రేపు ఎన్నికల్లో విజయం సాధించాలని ట్రై చేస్తూ ఉన్నావు. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు వీటిని ఉపేక్షించే పరిస్థితి ఉండదు. ప్రజల పక్షాన మేము నిలబడతాం, రాష్ట్రాన్ని, మన బిడ్డల్ని కాపాడుకుంటాం. ఎంత ఆవేదన కలుగుతోందండి విశాఖపట్నం ఈ రకంగా కబ్జాలకి, హత్యలకి, డ్రగ్స్కి ఈ రకంగా విశాఖపట్నం బ్రాండ్ ఇమేజ్ని సర్వనాశనం చేస్తూ ఉంటే ఎంత ఆవేదన కలుగుతూ ఉందండి. ఇటువంటి ఎప్పుడైనా చూసామా మన ఉత్తరాంధ్రలో? వైజాగ్లో ఎప్పుడైనా చూసామా? ఒక ఇంటర్నేషనల్ డెస్టినేషన్గా, దాన్ని ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్గా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కలలు కన్నాం, ఎన్ని చేసాం విశాఖపట్నంలో. అటువంటి విశాఖని నాశనం చేశాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ విషయాలన్నీ కూడా దయచేసి గమనంలోకి తీసుకుని గట్టిగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని ప్రజలందరికీ తెలియజేస్తూ, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మన బిడ్డల పక్షాన ఈ మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా తన పోరాటాన్ని కూడా కొనసాగిస్తుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. అతి దగ్గరలో ఉన్నటువంటి విజయవాడలో ఆషీ ట్రేడింగ్ కంపెనీ పేరుతో 9,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి హెరాయిన్ 2021 సెప్టెంబర్లో ముంద్రా పోర్టులో దిగుమతి అయింది. గుర్తుంది కదండి మీకు? ఆ రోజునే అందరం కూడా ఆశ్చర్యపోయాం. ముంద్రా పోర్టులో హెరాయిన్ ఏంటి, విజయవాడలో ఉన్నటువంటి ఆషీ ట్రేడింగ్ కంపెనీ పేరుతో అది దిగుమతి అవటం ఏంటని చెప్పి. ఇవాళ మళ్ళీ సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్, కోనం వీరభద్రరావు, వైసీపీ నాయకుడైనటువంటి కోనం పూర్ణచంద్రరావు సోదరుడికి చెందినటువంటి కంపెనీ పేరుతో మళ్ళీ 25,000 కిలోల మత్తు పదార్థాలతో కూడినటువంటి ఈస్ట్ని బ్రెజిల్ నుంచి కూడా దిగుమతి చేశారు. ఎన్నికల తరుణంలో రాష్ట్రానికి భారీగా డ్రగ్స్ అంటే సొమ్ము చేసుకుని రేపు ఎన్నికల్లో ఎలాగో గెలిచే సీన్ లేదు మీకు. ఈ రకంగా డ్రగ్స్ వ్యాపారం చేసి ఆ సొమ్ములతో రేపు ఎన్నికల్లో డబ్బులు వరద పారించాలనుకుంటా ఉన్నారా జగన్ రెడ్డి? గంజాయిలో ఏపీ టాప్. ఎక్కువ మంది ఎక్కువ సరుకు దొరికింది మన రాష్ట్రంలోనే. ఒక్క 2021లోనే 2 లక్షల కిలోల స్వాధీనం. ఇవే వార్తలు, ఇవే మనం గర్వంగా కాలు రెగరేసుకుని చెప్పుకోవాల్సినటువంటి వార్తలు ఇవే సార్. అదేవిధంగా డిఆర్ఐ నివేదికను కూడా ఆ రోజున డ్రగ్స్ స్మగ్లింగ్లో ఏపీ నంబర్ 1, ఆంధ్రప్రదేశ్లోని అత్యధికంగా 18,267 కిలోల నార్కోటిక్ స్వాధీనం. డిఆర్ఐ నివేదికను విడుదల చేసిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ డిసెంబర్ 6, 2022. డ్రగ్స్ స్మగ్లింగ్లో ఏపీ నంబర్ 1 అంట. ఇదా ఆంధ్రప్రదేశ్ని ఈ రకంగా నాశనం చేస్తావా? మన బిడ్డల జీవితాలతో ఆడుకుంటావా నువ్వు? అందుకదు నిన్ను సైకో జగన్ అని పిలిచేది. ఇవాళ ఒక రాష్ట్రానికి శనిలాగా బట్టే డ్రగ్స్ స్మగ్లింగ్లో ఏపీ నంబర్ 1. ఇంతకంటే దారుణమైనటువంటి విషయం ఇంకోటి ఉంటుందా? గంజాయికి కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చి హెరాయిన్కి, కొకైన్కి గతంలో దేనిలో నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్. పెట్టుబడులు సాధించడంలో నెంబర్ 1, గుడ్ గవర్నెన్స్లో నెంబర్ 1, అన్ని రకాలుగా ప్రజలకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాల్లో నెంబర్ 1, సంక్షేమంలో నెంబర్ 1. చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ పటంలో ఆంధ్రప్రదేశ్ని ద మోస్ట్ ఫేవరబుల్ డెస్టినేషన్గా కూర్చోబెడితే ఇవాళ డ్రగ్స్లో, మత్తు పదార్థాల స్మగ్లింగ్లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా కూర్చోబెడతావా? వైజాగ్ నేను వెళ్ళిపోవాలి, రేపు వెళ్ళిపోతా, ఎల్లుండి వెళ్ళిపోతా,
దేనికా నువ్వు వైజాగ్ వెళ్ళే దీనికా? రిషికొండకి గుండు కొట్టించి ప్యాలెస్ దేనికి కట్టారు? ఇదిగో ఇప్పుడు అర్థమైంది. రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోండి. రిషికొండకి గుండు కొట్టించి ఈ జగన్ రెడ్డి ప్యాలెస్ దేనికి కట్టించాడంటే అక్కడి నుంచి బాగా కనపడతాయి కదా. విశాఖపట్నం పోర్టులోకి ఏ ఓడలు వస్తున్నాయి, ఈయన గారు కంటైనర్లు తీసుకుని ఏ ఓడ ఎక్కడి నుంచి వస్తా ఉంది, చక్కగా రిషికొండ మీద నుంచి ఈయన గారు బెడ్రూమ్ బాల్కనీలో నుంచి చూసుకుంటాడు. వచ్చేసింది నా షిప్ వచ్చేసింది, నా కంటైనర్ వచ్చేసింది. అరే లోడ్ దింపండిరా, అన్ని వేల కిలోలు వచ్చింది, ఇన్ని వేల కిలోలు వచ్చింది. దీనికా నువ్వు వైజాగ్ మకాం మార్చాలనుకున్న? దీనికా? ఇప్పుడు అర్థమవుతుందండి మీకు దేనికి ఈ సైకోగాడు వైజాగ్ వెళ్ళాలనుకుంటా ఉన్నాడో. ఇదిగో ఈ రకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పోర్టులన్నీ కబ్జా చేశాడు. గంగవరం పోర్టు కబ్జా, కృష్ణపట్నం పోర్టు కబ్జా, అన్ని పోర్టులు మరే. కాకినాడ పోర్టు కబ్జా. ఎందుకు